ఫిబ్రవరి 16న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు ఒకరోజు సమ్మెను విజయవంతం చేయాలని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. బీఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కనీస వేతనం 26,000 చెల్లించాలని ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి ఉమామహేశ్వరరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 16వ తారీఖున జరిగే ఒక్కరోజు సమ్మెను జయప్రదం చేయాలని కాకినాడ మెయిన్ రోడ్ నందు గల బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో భోజన విరామం సమయంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక వేతన సవరణ వెంటనే పరిష్కరించాలని, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులకు ప్రమోషన్ పాలసీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక 2015 నుండి పెన్షన్ సవరణ వెంటనే ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లు రద్దు చేసి ప్రభుత్వ రంగ స్థల ప్రైవేటీకరణ ఆపాలని పేర్కొన్నారు. ఇక బీఎస్ఎన్ఎల్ ఆధునీకరణకు ప్రభుత్వ నిబంధనలకు ఆటంకంగా ఉన్నాయని, ప్రైవేటు టెలికాం ఆపరేటర్లకు లాభాలు పెంచేందుకు ఉద్దేశపూర్వకంగా అంతర్జాతీయ సంస్థల నుండి 4G, 5G ఎక్విప్మెంట్ కొనుగోలు కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్కు అనుమతులు నిరాకరిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా సహాయక కార్యదర్శి కె శివప్రసాద్, మహిళా విభాగ నాయకురాలు డి జగదీశ్వరి, కూడిపూడి ఉమామహేశ్వరరావు, కె ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తారీఖున కేంద్ర సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్, ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ డాట్ పెన్షన్ అసోసియేషను, బీఎస్ఎన్ఎల్ క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్ ఫెడరేషను కమిటీగా ఏర్పడి 16వ తారీఖున ఇక్కడ జరిగేటువంటి సమ్మెని జయప్రదం చేయాలని నిర్ణయించడం జరిగింది. ఈ నిర్ణయం ప్రకారంగా 3వ వేతన సవరణ, పెన్షన్ సవరణ, క్యాజువల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం కనీస వేతనం 26,000 రూపాయలు, ఈపీఎఫ్, ఈఎస్ఐ మొదలైనటువంటి ప్రొవిజన్స్ అమలుపరచాలనేటువంటి దృఢనిశ్చయంతో కాకుండా ప్రజలకు సేవ చేయడానికి ఈ రోజు వరకు కూడా సర్వీసెస్ లేకుండా పోయినటువంటి 4G, 5G శాఖ ఎక్విప్మెంట్ను ఇమీడియట్గా రిలీజ్ చేయాలి, సంస్థలను కాపాడాలి, బీఎస్ఎన్ఎల్ సంస్థని ప్రైవేటీకరణ కాకుండా ప్రజలందరికీ సర్వీస్ చేసే విధానం కింద ఈ యొక్క ఉద్యమం తీవ్ర స్థాయిలో తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా ఈ కార్యక్రమాన్ని జరిపించాలనేటువంటి కృతనిశ్చయంతో అన్ని సంఘాలకు ఐక్యంగా 16వ తారీఖున దేశవ్యాప్త సమ్మెలో తూర్పుగోదావరి జిల్లా శాఖ కూడా ఇటు రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, తుని మొత్తం అన్ని పట్టణాలన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొనడానికి నిర్ణయించడం జరిగింది. దీనికి మద్దతుగా సిఐటియు సంఘాలు కూడా ఈ రోజున మా యొక్క టెలిఫోన్ ఎక్స్చేంజ్ కాకినాడకు వచ్చి మద్దతు ప్రకటించడం, సిఐటియు జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ గారు, పద్మ గారు కూడా రావడం మా అందరికీ కూడా ఆనందంగా ఉన్నది. ఉత్సాహంగా తప్పకుండా మీ అందరూ కూడా 16వ తారీఖు జరిగిన సమ్మెని పాల్గొని ఉద్యోగుల సమస్యలు, ఈ యొక్క బీఎస్ఎన్ఎల్ సంస్థకు సంబంధించిన 4G, 5G యొక్క ఎక్విప్మెంట్ సాధిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తాం.